పార్లమెంట్లో ఆమోదం పొందినటువంటి వందే మాతరం బిల్లుకి ఇప్పుడు ద్రౌపది ముర్ము గారు అంటే రాష్ట్రపతి గారు సంతకం చేసేశారు. కాబట్టి ఇక నుండి ఇది చట్టంగా మారిపోయినట్లే. ఇప్పటి నుంచి ఎవరైనా సరే వందే మాతరాన్ని ఏ విధంగా అవమానించినా సరే, అంటే మీరు బలవంతంగా దీన్ని ఆలపించాలని కాదు, ఆలపించాల్సిన చోట బలవంతంగా ఆపినా లేదా అవమానించిన, ఏదైతే జనగణమనకి జరిగినటువంటి అవమానాలకి శిక్షలు ఉన్నాయో 3 సంవత్సరాల జైలు శిక్ష, మరికొంత జరిమానా, అవసరమైతే పదే పదే ఇలా చేస్తే ఇంకా కఠినమైనటువంటి శిక్షలు అమలయ్యే విధంగా వందే మాతరానికి కూడా 1971 నాటి చట్టాన్ని సవరణ చేస్తూ ఇప్పుడు ఇందులోకి వందే మాతరాన్ని కూడా తీసుకురావడం జరిగింది. అంటే రాజ్యాంగానికి, జనగణమనకి, జాతీయ జెండాకి, వందే మాతరంకి ఒకే రకమైనటువంటి శిక్షలు ఇక నుంచి అమలవుతాయి. మేము ఆలపించము, మాకు ఇది అవసరం లేదు, మేము ఏకేశ్వరుడినే పూజిస్తాము, ఇందులో దుర్గ పూజ ఉంది, ఇలాంటివి అనడానికి లేదు. ఎందుకంటే రాజ్యాంగం ముందే చెప్పేసింది, ఎవరైతే ఈ దేశంలో ఉండడానికి ఇష్టపడలేదో వాళ్ళ కోసం 2 ముక్కలు ఇచ్చాము, ఆ 2 ముక్కల వైపు ఎవరైనా వెళ్ళిపోవచ్చు అన్నట్లుగా చెప్పారు కదా. పాకిస్తాను, తూర్పు పాకిస్తాన్, నేటి బంగ్లాదేశ్, ఈ విధంగా ఒకటి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ భారతదేశం ఏదైతే ఉందో ఆ రాజ్యాంగం ప్రకారం నడవాలని అప్పుడే చెప్పేశారు. కాబట్టి అసదుద్దీన్ ఓవైసీ లాంటి వారు వందే మాతరం బిల్లుని వ్యతిరేకించినా కూడా ఇక నుంచి కుదరదు. ఇది రాష్ట్రపతి చట్టం చేసినటువంటిది. కాబట్టి మీరు వాళ్ళ మాట వీళ్ళ మాట విని మీ జీవితాలు నాశనం చేసుకోకండి. ఎవరైనా చెప్తున్నాను మామూలుగా. దీన్ని గౌరవించడం అంటే అగౌరవపరచకపోవడమే గౌరవించడం. అది ఫస్ట్ తెలుసుకోండి. ఇదేమి ఎవరి మీద బలవంతంగా రుద్దేటటువంటిది ఏమీ కాదు.